86 కోట్ల సార్లు రామనామాన్ని జపించి తరించిపోయిన మహనీయులు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామిని తలుచుకుంటే శ్రీరామచంద్రమూర్తిని గుర్తుకు తెచ్చుకున్నట్టే. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, భగవంతుని వైపు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ఒకటి. అటువంటి కీర్తనం అనే మార్గాన్ని ఎంచుకుని ఎన్నో కీర్తనలను రచించి చివరికి శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమైపోయిన ఒక గురు స్వరూపం అంటే త్యాగరాజస్వామి. తాను మనకి ఎన్నో కీర్తనలను అందించారు. అయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే కేవలం ఒక విగ్రహ ఆరాధన వల్ల జరుగుతుంది అన్నది కాకుండా ఆ విగ్రహాలలో స్వామివారినే చూసుకుంటూ ఆ ఆరాధన అన్నది ఎప్పుడు పడితే అప్పుడు, అంటే తన జీవితాంతం మనకి చెప్తారు 86 కోట్ల సార్లు రామనామాన్ని జపించి తరించిపోయిన మహనీయులు త్యాగరాజస్వామి. ఆయన ప్రతినిత్యం ఆయన దగ్గర ఉన్న రామచంద్రమూర్తి యొక్క పరివార విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. విగ్రహం అని అంటే భగవత్ స్వరూపం అని మనం అనుకుంటాం, కానీ మహాభక్తులు ఆ విగ్రహంలో సాక్షాత్తు భగవంతుడినే చూసుకుంటూ ఉంటారు. త్యాగరాజస్వామి యొక్క జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతాలు. ప్రతినిత్యం స్వామి పక్కనే ఉంటూ ఉంటారు. అంటే రాముల వారు లక్ష్మణునితో పాటు ఉంటూ ఉంటారు. అలా కొన్ని సంఘటనల గురించి మనం కూడా చెప్పుకుంటూ త్యాగరాజస్వామి యొక్క జీవిత చరిత్రలో జరిగిన అద్భుతాలని స్మరించుకుందాం. త్యాగరాజస్వామి యొక్క కుటుంబంలో ఆయనకి మాత్రమే అంత భక్తి ఉంది. అన్నగారు ఎప్పుడూ కూడా వేరే ఉపాధులు చేసుకోవచ్చు కదా, లేకపోతే అప్పట్లో ఆయన రచించిన కీర్తనలు, దానికి ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులను పొందారు. మరి బయటికి వెళ్ళి ఆయన ఎక్కడైనా పాడారా అంటే అటువంటిది ఉండదు, కానీ తెలిసిపోతూ ఉంటుంది కదా. మరి అటువంటి సమయంలో ఎంతోమంది మహారాజులు వచ్చి ఎన్నో కీర్తనలు మేము పాడించుకుంటాము, లేకపోతే మా ఆస్థాన కవిగా మీరు రండి అన్నా కూడా ఆ సొమ్ము నాకు వద్దు, రామ సేవయే నాకు ముఖ్యము, రాముణ్ణి స్మరించుకుంటూ ఉండడమే నాకు కావాలి అని ఎప్పుడూ తిరస్కార భావనతోనే ఉంటూ ఉండేవారట. అయితే ఎప్పటి నుంచో, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంశానికి సంబంధించి రామచంద్రమూర్తి యొక్క పరివార విగ్రహం తన దగ్గర ఉండేది. అంటే రాముడు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి, ఇలా అందరితో కలిపిన విగ్రహం అనమాట. దానికి వారి తండ్రి గారు నిత్యము పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఆ తరువాత ఈ ఆస్తి పంపకాలవి ఏవైనా అయినప్పుడు నాకు ఏమీ వద్దు, ఆ విగ్రహాన్ని మాత్రం నేను తీసుకుంటానని త్యాగరాజస్వామి అది మాత్రమే తీసుకున్నారు. అయితే తనకు ఒక అన్నయ్య ఉండేవారు. ఆయన ఎప్పుడూ డబ్బుల గురించే ఆలోచిస్తూ ఉండేవారు. ఆ డబ్బు వ్యామోహము, ఎప్పుడూ ఈ సంసార సాగరంలో పడి ఉంటూ ఉండేవారు. ఈయన భక్తి అన్నది ఆయనకి అర్థమయ్యేది కాదు. ఎప్పుడూ ఈ విగ్రహాన్ని పట్టుకుని పూజిస్తూ ఉంటాడు, అందులోనే ఉంటాడు, ఏవో పాటలు పాడుకుంటూ ఉంటాడు. పోనీ ఆ పాటల ద్వారా, కీర్తనల ద్వారా ఏమైనా సంపాదిస్తాడా అంటే అదీ లేదు అని చెప్పి ఒకరోజు కోపంతో ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి కావేరీ నదిలో పడేశాట. అయితే త్యాగరాజస్వామికి ఆ విగ్రహం కనపడకపోయేటప్పటికీ చాలా బాధ కలిగింది. ఎంత బాధ అంటే ఆయన అది కేవలం విగ్రహం అనుకోలేదుగా. రామచంద్రమూర్తి ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ బాధతో అసలు 3-4 రోజులు ఏమీ తినలేదట, నీరు కూడా తాగలేదట. ఆ కావేరీ నది దగ్గరికి వచ్చి అక్కడ ఒడ్డున నించుని కీర్తనలు ఆయన ఆలపించారు శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంటూ. అయితే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ కావేరీ నది నుంచి ఆ విగ్రహం తేలుకుంటూ కనిపించిందట. మరి ఇలాంటివి చెప్తే మనకి నమ్మశక్యం కాదు, వింటే నమ్మశక్యం కాదు. కానీ రాముడు ఎప్పుడూ త్యాగరాజస్వామితోనే ఉంటూ ఉండేవారుగా. అలా మళ్ళీ కనిపించారు. కనిపించిన వెంటనే స్వామి నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసావా అని మురిసిపోతూ రారా మా ఇంటి దాకా అంటూ చక్కని కీర్తనతో స్వామివారిని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత కూడా ఆయన పూజలు చేసుకునేవారు. ఇలా చాలా విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే కొన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఇంతేనా కాదు, ఈ త్యాగరాజస్వామి ఆయన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిని విడిచిపెట్టి ఎప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు. అంటే ఎప్పుడూ ఈ తిరువారూరులోనే ఆయన ఉంటూ ఉండేవారట. అయితే ఒకసారి ఆయనకి కంచి నుంచి అక్కడున్న పీఠాధిపతి ఆయన ఒకసారి కబురు పెట్టారు. ఎందుకు అంటే ఆయన పాపం పెద్ద వయసు అయిపోయింది, త్యాగరాజస్వామి యొక్క కీర్తనల గురించి ఆయన ఎన్నోసార్లు విన్నారు, కానీ ఆయన
పక్కన కూర్చోబెట్టుకుని ఈయనతో కాస్తసేపు మాట్లాడాలి అనుకున్నారట. అందుకే ఆయన కబురు పెట్టారు. సరే మరి అంత పెద్దవారు కదా కబురు పెట్టారని చెప్పి అప్పుడు ఆయన ఆ ఊరు విడిచిపెట్టి కంచికి వెళ్ళి అక్కడ ఎన్నో రోజులు ఉండి ప్రతినిత్యము శ్రీరామాయణం ఏదైతే ఉందో దాన్ని పారాయణ చేస్తూ ఆయన ఎన్నో కీర్తనలను అక్కడ కూడా రచించారు. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చే ఆ ప్రయాణంలో మరొక అద్భుతం కూడా జరుగుతుంది. మరి అక్కడ తిరుపతి క్షేత్రం, మరి తిరుమలలో స్వామివారిని దర్శించుకోవాలి కదా అని అలా వెళ్ళారట. వెళితే ఆ సమయానికే తలుపులు వేసేశారు, తెర వేసేశారు. మరి ఇప్పుడు కుదరదు అని అన్నారు. మరి ఈయన ప్రయాణం మళ్ళీ వాయిదా వేసుకోలేరు, ఈయన వెళ్ళిపోవాలి. అందుకే ఆయన అనుకున్నారట, అవునా మరి కుదరదా, ఏదో ఒక రకంగా మీరు చూడండి అంటే అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం ఇప్పుడు తెర వేసేశారు, కుదరదు అని అంటే త్యాగరాజస్వామి మళ్ళీ అక్కడ నించుని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ తెర తీయగరాదా అంటూ ఒక అద్భుతమైన కీర్తన ఆయన అలవోకగా అలా పాడేశారు. ఇంకేముంది, స్వామికి నచ్చిందిగా. కాబట్టి అక్కడ ఎవరూ లేకపోయినా స్వామివారు స్వయంగా ఆ తెరని తొలగించారు, స్వామి దర్శనాన్ని ఇచ్చారు. అలా త్యాగరాజస్వామి యొక్క ఆ అద్భుతమైన కీర్తనకి ఈ సంఘటన అన్నది కారణం అని చెప్తారు. త్యాగరాజస్వామి ఎప్పుడు అలా కూర్చుని ఇప్పుడు నేను ఒక కీర్తన రాస్తాను అని కూర్చుని రాసేవారు కాదట. ఆయన ఎప్పుడూ మనసుతో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇది ఇంకొక విశేషం ఆయన గురించి చెప్పాలి అంటే. మనం కష్టాలు వస్తే భగవంతుడితో మాట్లాడతాం, లేకపోతే మన కష్టాన్ని పంచుకోవడానికి మనకి ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడతాం. కానీ త్యాగరాజస్వామి ఎక్కువగా తన మనస్సుతో మాట్లాడుతూ ఉండేవారట. ఓ మనసా ఈ మాట వినవా, ఓ మనసా ఇలా ఉండొచ్చు కదా, ఎందుకంటే మన మనసు కదా మనల్ని అటు ఇటు మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఓ మనసా నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పుకుంటూ ఉండేవారట. ఈ భావనలే కొన్ని కీర్తనలో మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంకొక అద్భుతమైన సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి పక్కనే ఉంటూ ఉండేవారు అని చెప్పుకున్నాంగా. తిరుపతి నుంచి ఆయన మళ్ళీ ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఆ దారిలో అప్పటికే త్యాగరాజస్వామి అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. చాలామంది ఆహ్వానించి స్వామి కొన్ని కీర్తనలు మీరు ఇక్కడ పాడండి అని వాళ్ళు అడిగితే సరే రామభక్తి ఎక్కడైనా అది ప్రచారం మంచిదే కదా అనేటట్టుగా ఆయన పాడుకుంటూ ఉండేవారు. ఒక రాజ్యంలో అలాగే ఆయన అద్భుతమైన కీర్తనలు పాడి ప్రయాణం చేస్తుంటే ఆ రాజుగారు అక్కడ ఉన్న జమీందారులు బోళ్ళంత నిధి ఇవ్వడం జరిగిందట. కానీ ఒక్క రూపాయి కూడా ఎప్పుడు తీసుకునేవారు కాదు. ఆయన సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఎవరి దగ్గర ఎప్పుడూ ఏది ఆశించేవారు కాదు. భిక్షాటన చేసేవారు. ఆ తర్వాత వచ్చిన అంటే పదార్థాలు ఏవైతే ఉన్నాయో భార్య వండేది తినేవారు, అంతే, అంతకు మించి ఏదీ కాదు. ఆ భిక్షాటనలో కూడా ఈ పూటకి నాకు సరిపోయింది అంటే అక్కడితో ఆగిపోయేవారట. అలా ఉంటూ ఉండేది ఆయన జీవన విధానం. అయితే ఇప్పుడు ఈ సొమ్ములు ఇస్తామంటే ఆయన ఎలాగో ఒప్పుకోరని శిష్యులు వద్దండి మా గురువుగారికి అస్సలు నచ్చదు అని చెప్తే సరే సీతారామ కళ్యాణం ఎప్పుడు చాలా వైభవంగా చేస్తారు కదా, మరి దానికైనా ఉపయోగించండి అని చెప్పి ఈ జమీందారులు కొంత సొమ్ముని ఇచ్చేశారు. శిష్యుడు ఆ సొమ్ముని త్యాగరాజస్వామి ఏ పల్లకిలో అయితే కూర్చున్నారో అక్కడ అంటే ఆసనం ఉంటుంది కదా దాని కింద ఎక్కడో పెట్టేశారట. మొత్తానికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు. మరి అప్పట్లో అడవి మార్గంలో వెళ్ళే విషయం గురించి మనం వింటూ ఉంటాం కదా, ఈ దారిలో గజ దొంగలని దోపిడీ దొంగలని వాళ్ళు ఉంటూ ఉండేవారు. అలా వాళ్ళు వస్తున్నారు, చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు, భయపడిపోతున్నారు ఎవరి దగ్గర అయితే సొమ్ము ఉందో. మరి ఈ బృందం శిష్య బృందంతో పాటు త్యాగరాజస్వామి వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా కొద్దిగా భయపడుతున్నారు. త్యాగరాజస్వామి అంటారు మన దగ్గర ఏమీ సొమ్ము లేదు కదా, మనం ఎందుకు భయపడాలి, కాబట్టి మనకేం భయం లేదు, దొంగలు వస్తున్నా మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాట, అయ్యో గురువుగారు కాదండి, మరి ఆ జమీందారు గారు ఇలా సొమ్మిచ్చారు, ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అయ్యో అంటే మీరు మీ గురించి తీసుకోలేదు, కాకపోతే ఆయన బలవంతం చేశారు, మరి మన రామకార్యము సీతారాముల కళ్యాణము వీటి దగ్గర మీరు ఉపయోగించవచ్చు కదా అని అన్నారు, ఇది రాముని గురించి తీసుకున్నానండి మీ గురించి కాదు అంటారు శిష్యులు. అప్పుడు త్యాగరాజస్వామి అంటారట, ఓహో రాముని సొత్తా, రాముడే చూసుకుంటాడు, మనకేం భయం, మనం వెళ్ళిపోదాం పదండి అని. వెళుతున్నారు. ఈలోపు ఈ గజ దొంగలు ఎదురుగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వెతుకుతారుగా, లేదు అంటే వాళ్ళు ఏమీ ఊరుకోరు. కానీ వాళ్ళు వెతక్క ముందే త్యాగరాజస్వామి శిష్యులతో అంటున్నట్టు, మీరేం కంగారు పడకండి, రాముని వారి సొత్తు రాముడు చూసుకుంటాడు, మన దగ్గర అయితే ఏం లేదు కదా అని.
అటువంటి సమయంలో గజదొంగలు ఆ సొమ్ముని తీసుకుని వెళ్ళిపోవడానికి ముందుకు వస్తూ ఉంటే ఎందుకో భయపడిపోయారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పారిపోయారట. అంటే ఎవరో తరుముతున్నారా అనేటట్టుగా. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పారిపోయారు అని చెప్పి వీళ్ళు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయారు. అయితే అలా వెళ్ళిన తర్వాత అన్నాడు. మరుసటి రోజు ఇంకా అదే అడవిలో ఉంటుంది కదా ప్రయాణం, విశ్రాంతి తీసుకున్నారు. ఈ గజ దొంగలు మళ్ళీ వచ్చారట. వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ఏమయ్యా నిన్న తీసుకుని వెళ్ళలేదు, ఇవాళ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారా, తీసుకోండి, దానికోసం ఇంత ఆలోచన ఎందుకు వచ్చారు అని. వాళ్ళంటారు, మేము ఇప్పుడు డబ్బులు తీసుకురావడానికి మేము ఇక్కడికి రాలేదు. అయితే నిన్న మేము వచ్చిన తర్వాత ఆ పల్లకి దగ్గర, అంటే మీ గురువుగారి పల్లకి దగ్గర ఆజానుబాహుడు, అలాగే ఆ నేత్రములు ఎంత చక్కగా ఉన్నాయి, నల్లటి వర్ణంతో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పక్కన చక్కగా ఎరుపు వర్ణంతో ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ మమ్మల్ని అడ్డుకున్నారు. అసలు వాళ్ళ బాహువులు, ఆ బలము, మళ్ళీ కోదండము, ఇవన్నీ చూస్తే అసలు మాకు భయం వేసింది. వాళ్ళని ఎదుర్కోలేకపోయాం. వాళ్ళు తరిమి కొడితే మేము వెళ్ళిపోయాం. కానీ మాకు నిద్ర పట్టలేదు. ఎందుకో తెలుసా, అసలు ఏమిటా అందం, అసలు ఆ ముఖం చూస్తుంటే మర్చిపోలేకపోతున్నాం. ఆ విశాలమైన బాహువులు, విశాలమైన కళ్ళు చాలా ముచ్చటగా ఉన్నారు. మరి మీ శిష్యులే కదా, కాబట్టి ఒక్కసారి వాళ్ళని చూపిస్తారా, ఇంకొకసారి చూడాలనుంది అని వీళ్ళు అడుగుతారు. అడిగిన వెంటనే త్యాగరాజస్వామికి అర్థమైపోతుంది అటువంటి వాళ్ళు ఎవరు లేరుగా, పైగా పల్లకి పక్కన. అప్పుడు త్యాగరాజస్వామి అంటారు, మీరు దొంగలే అయినా మీరు చేసుకున్న పుణ్యం అంతా ఇంత కాదు, రామ దర్శనం, లక్ష్మణస్వామి దర్శనం మీకు కలిగింది. మీరు చూసిన వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. ఈయన అన్నారుగా ఆయన సొత్తు ఆయనే చూసుకుంటారని. కాబట్టి త్యాగరాజస్వామిని కనిపించకుండా నిత్యమే పక్కన ఉంటూ ఇలా రాముల వారు కాపాడుకుంటూ ఉండేవారనమాట. ఇంతేనా అంటే కాదు, నారదుల వారు కూడా, అంటే ఆ మహర్షి నారదుల వారు, త్రిలోక సంచారి అయిన నారదుల వారు ఒక రూపాన్ని మార్చుకుని రామకృష్ణ అనే పేరుతో స్వర్ణార్ణవం అనే ఒక గ్రంథాన్ని త్యాగరాజస్వామికి ఇచ్చారు. ఎందుకు అంటే అప్పట్లో ఆయనకి ఈ సంగీతంలో ఉన్న ఎన్నో సందేహాలు ఏవైతే ఉంటాయో వాటి నివృత్తి కోసం ఆయన గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నారు. సొంఠి వెంకటరమణయ్య ఈయన గురువుగారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు. కానీ ఈయన గురువుని మించిన శిష్యులు అయిపోయారుగా. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మరి ఈ కళలు, విద్యలు అన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఈశ్వర ప్రసాదం, అలాగే సరస్వతీదేవి అనుగ్రహం. కాబట్టి సాక్షాత్తు నారదుల వారే వచ్చి గ్రంథాన్ని ఇచ్చి ఇందులో ఉన్న విషయాల ద్వారా ఈ సందేహాలన్నీ తీర్చుకో అని త్యాగరాజస్వామికి ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక అద్భుతం అని మనం చెప్పుకోవాలి. ఇలా త్యాగరాజస్వామి యొక్క జీవితంలో రామచంద్రమూర్తిని ఎప్పుడూ ఆయన అలాగ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండేవారు. ఆయన రామనామాన్ని జపిస్తూనే ఉండేవారు. ఆయనతో పాటు రాముల వారు ఉంటూనే ఉండేవారు. ఇక ఆయన కీర్తనల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ఎన్నో గుణపాఠాలు. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏది సుఖము, ఏది అవసరము, ఏది కాదు, భగవంతుని వైపు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఆ అద్భుతమైన కీర్తనల్లో, ఇంకా చెప్పాలి అంటే మనకందరికీ బాగా అర్థమయ్యే శైలిలో ఉంటాయి. అటువంటి త్యాగరాజస్వామిని తలుచుకుంటే శ్రీరామచంద్రమూర్తిని గుర్తుకు తెచ్చుకున్నట్టే. అందుకే ఆయన్ని గురుస్థానంలో పెడతారు, ఆయన్ని గురుదేవులు అని అంటారు. ఆయన మనకి కేవలం కీర్తనలు అందించి అది సంగీత ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సంబంధించిన విద్య అని కాకుండా ఆయన చేసిన బోధనలు నిజంగా ఆ కీర్తనలు ఒకసారి చదువుకున్నా మనకు అర్థమవుతుంది. అంత చక్కని బోధనలు అందులో ఉంటాయి. అటువంటి త్యాగరాజస్వామి అంటే కారణ జన్ములు. వాళ్ళు అంటే ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి అంటే ఏది కూడా లౌకిక విషయాలు అందులో ఉండవు. అంతా భగవంతునికి సమర్పిస్తూనే ఉంటారు. భోగములు ఉండవు. అతనికి ఉన్న భోగము, నిధి అంతా స్వామివారే. అటువంటి నిధిని పట్టుకుని స్వామిలో ఐక్యమైపోయారు త్యాగరాజస్వామి. ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుని మనం కూడా అంతో ఇంతో పుణ్యం సంపాదించుకునే ఉంటాం. ఏమంటారు? నమస్తే.